రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో భూములు కేటాయించిన 6 సంస్థలకు పలు సవరణలు చేసి 33.69 ఎకరాల భూమి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సిబిఐ కార్యాలయానికి రాయపూడిలో గతంలో 3.5 ఎకరాల భూమి కేటాయించగా దాన్ని 2 ఎకరాలకు తగ్గించారు. మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు గతంలో ఎకరా భూమి కేటాయించగా దాన్ని ఇప్పుడు 2 ఎకరాలకు పెంచారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం ఇచ్చిన స్థలాన్ని 3 ఎకరాల నుంచి 5 ఎకరాలకు పెంచారు. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కార్యాలయ ప్రాంగణాన్ని 3 ఎకరాల నుంచి 49 సెంట్లకు తగ్గించారు. పుల్లెల గోపీచంద్ అకాడమీకి అబ్బరాజుపాలెం పరిధిలో 12 ఎకరాల భూమి తిరిగి కేటాయించారు. క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో నిర్మించే అంతర్జాతీయ క్రికెట్ అకాడమీకి పిచ్చుకలపాలెంలో 12 ఎకరాల భూమిని తిరిగి కేటాయించారు. వీటితో పాటు కొత్తగా 7 సంస్థలకు రాజధానిలో 32.40 ఎకరాల భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.